డెవలప్ లాస్ట్ చేసిన అంటే లాగిన్ పార్ట్ కంప్లీట్ చేసినాం. అండ్ ఈ వీడియోలో నేను కొంచెం కోడ్ రీఫ్యాక్టర్ చేస్తున్నాం. అండ్ ఇప్పటిదాకా మనం ఏం చేసిందంటే ఏదైనా మనం కోడ్ రాస్తున్నాం, అది ఫంక్షన్ బేస్డ్ వ్యూలో రాస్తున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఆ ఫంక్షన్ బేస్డ్ వ్యూ చేంజ్ చేసి నేను క్లాస్ బేస్డ్ వ్యూలో కన్వర్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్ చేద్దాం ఈ క్లాస్ బేస్డ్ వ్యూ అంటే ఏంటి. ఓకే, డాక్యుమెంటేషన్ ఉంది, జాంగో క్లాస్ బేస్డ్ వ్యూస్. ఓకే, మీకు ఎప్పుడైనా ఏదైనా డాక్యుమెంటేషన్ కావాలంటే ఈ అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు, లేకపోతే ఏదైనా వెబ్సైట్ మీకు రిఫర్ చేయాలంటే రిఫర్ చేయొచ్చు. ఓకే, సో ఇది అండర్స్టాండ్ చేయండి. క్లాస్ బేస్డ్ వ్యూ, ఏ వ్యూ ఈజ్ ఎ కాలబుల్ విచ్ టేక్స్ ఎ రిక్వెస్ట్ అండ్ రిటర్న్ ఎ రెస్పాన్స్. సో మనం క్లాస్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, దీంట్లో నుంచి మనం ఏం చేస్తున్నాం, రిక్వెస్ట్ అండ్ రిటర్న్స్ ఇవన్నీ హ్యాండిల్ చేస్తున్నాం. సో నార్మల్గా ఏముంది అంటే ఇక్కడ మనం రియల్ టైంలో మనం ఆల్రెడీ రాసినాం వ్యూస్ కేటగిరీ. ఓకే ఓకే, అన్ని వ్యూస్ మనకు ఒకటే ఫైల్లో ఉంది. ఓకే, హోమ్ ఫంక్షన్ ఉంది. ఓకే, ఇక్కడ నుంచి రిక్వెస్ట్ వస్తున్నాయి. రిక్వెస్ట్ వస్తే మనం ఇది రిటర్న్ చేస్తున్నాం. రైట్, సింపుల్ కాన్సెప్ట్. కానీ ఇక్కడ మెథడ్స్ ఏమేమి ఉన్నాయి, రిక్వెస్ట్ గెట్ రిక్వెస్టెస్ ఉన్నాయి, పోస్ట్ రిక్వెస్టెస్ ఉన్నాయి. సో ఇట్లాంటి మనకు చాలా రిక్వెస్టెస్ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది గూగుల్ ఓపెన్ చేస్తున్నాం, డేటాబేస్ ఆర్ సంథింగ్ బ్యాక్ ఎండ్ వెబ్ రిక్వెస్ట్. ఓకే, ఓకే, సో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. టైప్ ఆఫ్ రిక్వెస్ట్ వస్తాం. ఎగ్జాంపుల్ చేస్తా, గెట్ పోస్ట్. ఓకే, సో ఇక్కడ చెక్ చేయండి. ఓకే, మనకు ఏమేమి ఉన్నాయి ఇక్కడ, గెట్ ఓకే, సేమ్ థింగ్ మనకు పోస్ట్ రిక్వెస్ట్ ఉన్నాయి. ఓకే, ఇంకా ఎగ్జాంపుల్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి, కానీ మనకు చాలా రిక్వెస్టెస్ ఉంటాయి. లైక్ డిలీట్ రిక్వెస్ట్ ఉంటుంది, అప్డేట్ రిక్వెస్ట్ ఉంటుంది, పుట్ రిక్వెస్టెస్ ఉంటుంది. ఓకే, 4 మెథడ్స్. ఓకే, ఇక్కడ చూడండి, పోస్ట్, గెట్, పుట్, డిలీట్. సో ఇట్లాంటి మనకు ఏదైనా పర్టికులర్ మెథడ్ నుంచి రిక్వెస్ట్ వస్తే ఓకే, ఆ పర్టికులర్ రిక్వెస్ట్ కి మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేయాలంటే క్లాస్ బేస్డ్ వ్యూ మనకు బెస్ట్ ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే మనం క్లాస్ లో ఎన్ నంబర్ ఆఫ్ మెథడ్స్ రాయొచ్చు. ఓకే, నార్మల్ గా మనం ఇప్పటిదాకా ఏం చేస్తున్నాం అంటే జస్ట్ ఒకటి మనం రాస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఇది ఇండివిజువల్ మెథడ్ ఉంది. ఓకే, సైన్ అప్ ఒక ఇండివిజువల్ మెథడ్ ఉంది, హోమ్ ఒక ఇండివిజువల్ మెథడ్, నథింగ్ బట్ ఫంక్షన్ ఉంది, ఒక ఇండివిజువల్ ఫంక్షనాలిటీ ఉంది. కానీ మనకు ఒకటే క్లాస్ లో, ఫర్ ఎగ్జాంపుల్ నేను హోమ్ అని ఒక క్లాస్ క్రియేట్ చేసిన. సో ఈ క్లాస్ లో నేను ఏం చేస్తా అంటే గెట్ మెథడ్ ఉంది, ఏదైనా గెట్ నుంచి ఏదైనా రిక్వెస్ట్ వస్తే సో దానికోసం నేను ఒక సపరేట్ ఫంక్షనాలిటీ క్రియేట్ చేసేస్తాను. పోస్ట్ నుంచి ఒక సపరేట్ ఫంక్షనాలిటీ క్రియేట్ చేస్తాను. ఓకే, పుట్ కోసం, డిలీట్ కోసం, ఏదైనా పర్టికులర్ రిక్వెస్టెస్ వస్తే ఆ రిక్వెస్ట్ కోసం ఒక సపరేట్ ఫంక్షనాలిటీ ఉండాలి. అండ్ ఆ పర్టికులర్ ఫంక్షనాలిటీ ఏం చేస్తుంది అంటే సపరేట్ పర్టికులర్ మనకు రిజల్ట్ రిటర్న్ చేస్తుంది. ఓకే, సో దానికోసం మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ క్లాస్ బేస్డ్ వ్యూ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో క్లాస్ బేస్డ్ వ్యూ ఎట్లా క్రియేట్ చేయాలి, డాక్యుమెంటేషన్ లో ఎప్పుడైనా మీకు ఏదైనా పర్టికులర్ డౌట్ ఉంటే సో బెస్ట్ ఈస్ ద అఫీషియల్ వెబ్సైట్ లో మనకు ఏదైనా డాక్యుమెంటేషన్ ఉంది, అదే మనం రిఫర్ చేసి అండర్స్టాండ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. దాంట్లో 2 థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏముంటాయి అంటే వ్యూస్ లో మనం చేంజెస్ చేయాలా, యూఆర్ఎల్స్ లో చేంజెస్ చేయాలా, 2 థింగ్స్ ఉంటాయి. ఓకే, సో ఎప్పుడైనా మనం క్లాస్ క్రియేట్ చేస్తున్నాం, సో ఇది యూఆర్ఎల్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి, సో అంటే యూఆర్ఎల్ ఫైల్. సో యూఆర్ఎల్ ఫైల్లో ఎప్పుడైనా మీరు ఏదైనా క్లాస్ నేమ్ ఇచ్చినాం, ఇక్కడ చూడండి టెంప్లెట్ వ్యూ ఇది ఒక క్లాస్ నేమ్ ఉంది. సో ఈ క్లాస్ నేమ్ కి మనం యాక్సెస్ చేయాలంటే సింపుల్ గా టెంప్లెట్ వ్యూ డాట్ యాజ్ వ్యూ, సో ఈ ఫంక్షన్ మనం కాల్ చేయాలి. ఓకే, అండ్ సిమిలర్ గా వ్యూస్ లో ఎట్లా రాయాలి, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లాస్ అండ్ దెన్ ఒక క్లాస్ నేమ్ రాయాలి అండ్ టెంప్లెట్. ఓకే, ఇది టెంప్లెట్ వ్యూ కూడా మనం ఇవ్వచ్చు, లేకపోతే నార్మల్ గా మనకు వ్యూస్ కూడా ఉంటుంది, అది కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. ఓకే, ఇది ఇక్కడ ఉంది వ్యూ ఆప్షన్. ఓకే, సో సింక్రోనైజేషన్ ఆల్రెడీ నేను మెన్షన్ చేసిన ఇంతకు ముందు. ఓకే, సో సేమ్ హియర్ జాంగో డాట్ వ్యూస్ ఇంపోర్ట్ వ్యూస్. ఓకే, సో ఇక్కడ సింపుల్ గా ఒక క్లాస్ నేమ్ అసైన్ చేస్తున్నాం, ఆ క్లాస్ నేమ్ వ్యూ అని ఒక ఇన్హెరిట్ చేస్తున్నాం. ఓకే, సో ఇది బెస్ట్ ఆప్షన్ ఉంది, వ్యూ మీరు యాక్సెస్ చేయండి.
సో ఎట్లా క్రియేట్ చేయాలి ఇక్కడ సింపుల్ గా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సపరేట్ ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటా నేను ఇక్కడ స్టోర్ లో 2 ఫోల్డర్స్ క్రియేట్ చేస్తావు. ఎందుకంటే ఇవి కేటగిరీస్ డాట్ పీవై మోడల్స్ ఇట్లాంటి ఫైల్స్ మనకు వస్తూనే ఉంటాయి. సో ఇవి అన్ని డేటాబేస్ ఫైల్స్ కోసం కూడా ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాబేస్ ఫైల్స్ అన్ని క్రియేట్ చేద్దాం. ఓకే, స్టోర్ అయిపోయింది. స్టోర్ లో నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాం. అండ్ ఈ ఫోల్డర్ నేమ్ నేను మోడల్స్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో ఇది మోడల్స్ క్రియేట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఫోల్డర్ నేను క్రియేట్ చేస్తున్నాం. అండ్ దీనికి నేమ్ వ్యూస్ ఇస్తున్నాం. ఓకే, అండ్ ఇక్కడ మనం ఏదైనా ఫైల్స్ ఉన్నాయి. ఓకే, కేటగిరీ డాట్ పీవై ఉంది ఫైల్ మనకు, కస్టమర్ డాట్ పీవై ఉంది, అండ్ ప్రొడక్ట్ డాట్ పీవై. సో ఈ అన్ని ఫైల్స్ నేను కాపీ చేసి మనకు మోడల్స్ ఫోల్డర్ ఉంది కదా, సో ఈ మోడల్ ఫోల్డర్స్ లో నేను పేస్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మనకు కేటగిరీ డాట్ పీ. అండ్ ఇంకా ఏంటంటే ఈ పర్టికులర్ ఫైల్స్ యాక్సెస్ చేయాలంటే ఇంకొకటి నేను ఫైల్ క్రియేట్ చేయాలి దీంట్లో, దట్ ఈస్ అండర్ స్కోర్ INIT. సో ఇది ఇనిషియలైజేషన్ కోసం ఈ ఫైల్ మనం క్రియేట్ చేస్తాం. ఓకే, సింపుల్ గా ఈ ఫైల్ మనకు క్రియేట్ అయిపోయింది. ఇక్కడ ఏం చేయాలంటే మనం నంబర్ ఆఫ్ ఫైల్స్ ఏదైనా యాడ్ చేసినాం, ఈ అన్ని ఫైల్స్ ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫైల్ ఏముంది కేటగిరీ, అండ్ దీంట్లో మనం ఏం యాడ్ చేసినాం కేటగిరీస్ క్లాస్ ఉంది. ఓకే, సిమిలర్ గా ఫ్రమ్ డాట్ నెక్స్ట్ కస్టమర్ అండ్ ఇంపోర్ట్ కస్టమర్. ఓకే, నెక్స్ట్ ఏముంది ఫ్రమ్ ప్రొడక్ట్, డాట్ మెన్షన్ చేయాలి ప్రొడక్ట్ అండ్ ఇంపోర్ట్ ప్రొడక్ట్. ఓకే, సో 3 థింగ్స్ మనం మెన్షన్ చేసినాం. సో మనం మోడల్స్ లో చేంజెస్ చేస్తే ఇక్కడ ఇది పాత్ చేంజ్ అయింది కదా. సో మనం ఆల్రెడీ అడ్మిన్ ప్యానల్ యాక్సెస్ చేస్తున్నాం కదా, సో అడ్మిన్ ప్యానల్ లో కూడా పాత్ చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకు ఎర్రర్ మెసేజెస్ వస్తున్నాయి. ఓకే, ఇవన్నీ లైన్స్ ఏంటి ఎర్రర్. ఓకే, ఇక్కడ చెక్ చేయొచ్చు మీరు, ఇంపోర్ట్ డాట్ ప్రొడక్ట్ కుడ్ నాట్ బి రిజాల్వ్. ఎందుకంటే మనం డైరెక్ట్ ఇక్కడ ఫైల్స్ లేవు, ఇవి ఎక్కడ నుంచి వస్తున్నాయి, ఇది మోడల్ ఫోల్డర్ నుంచి. సో ఇక్కడ మనం ఏం రాయాలి, మోడల్స్ డాట్ ప్రొడక్ట్ రాయాలి. సేమ్ ఇక్కడ కూడా మోడల్స్ డాట్ కేటగిరీ రాయాలి. అండ్ ఇక్కడ కూడా సేమ్ మెన్షన్ చేయాలి మనం, మోడల్స్ డాట్ కస్టమర్. ఓకే, సో మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నా, సేవ్ చేస్తున్నా, ఇక్కడ కూడా మనం సేవ్ ఇవ్వాలి. ఓకే, సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి వ్యూస్. ఓకే, సో వ్యూస్ లో నేను 3 ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ ఫైల్ ఏముంటుంది, ఓకే ఫస్ట్ ఇనిషియలైజేషన్ ఫైల్, సో INIT __ డాట్ py. ఓకే, అండ్ నెక్స్ట్ ఫైల్ నేను క్రియేట్ చేస్తున్నా దీంట్లోనే home డాట్ py. నెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేస్తున్నా, హోమ్ అయిపోయింది. నెక్స్ట్ సైన్ అప్ కదా, సైన్ అప్ డాట్ py. ఓకే, అండ్ నెక్స్ట్ ఫైల్ సైన్ అప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లాగిన్ క్రియేట్ చేసినాం కదా, సో లాగిన్ డాట్ py. ఓకే, సో 3 ఫైల్స్ క్రియేట్ అయిపోయింది. సో సేమ్ థింగ్ మనం ఏదైనా కోడ్ రాసినాం దీంట్లో ఇంప్లిమెంట్ చేసేసాలి. ఓకే, సో దానికోసం మనం వ్యూస్కి వెళ్తున్నాం. అండ్ ఈ వ్యూస్ లో ఓకే, రిమైనింగ్ ఫైల్స్ నేను అన్ని డిలీట్ చేసేసుకున్నా. హోమ్ డాట్ py అని ఉందండి, అడ్మిన్ డాట్ py అవసరం లేదు మనకు. అండ్ ఇవన్నీ నేను డిలీట్ చేస్తున్నా, హోమ్ సైన్ అప్ లాగిన్. ఓకే, ఇవి కావాలి. సో ఇక్కడ నుంచి ఏం చేస్తున్నా అంటే ఇవి అన్ని ఓకే, సో ఇది కూడా మనకు చేంజ్ చేయాలి. చేంజ్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోడ్ నేను కాపీ చేస్తున్నా. ఓకే, అండ్ హోమ్ డాట్ py మెన్షన్ చేస్తున్నా, కానీ ప్రొడక్ట్స్ మనకు యాక్సెస్ అయితే లేదు. ఎందుకంటే ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇవి ఫస్ట్ మోడల్స్ డాట్ ప్రొడక్ట్ ఉంది. అండ్ ఈ మోడల్స్ ఎక్కడి నుంచి వస్తుంది, మనకు స్టోర్ నుంచి వస్తుంది. ఓకే, సో స్టోర్ డాట్ మోడల్ డాట్ ప్రొడక్ట్, సేమ్ థింగ్ స్టోర్ డాట్ మోడల్స్ డాట్ కేటగిరీ. ఓకే, 2 థింగ్స్ ఉన్నాయి. కస్టమర్ కూడా ఉంది, రైట్. సో స్టోర్ డాట్ మోడల్స్ డాట్ కస్టమర్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం క్లాస్ బేస్డ్ వ్యూ మనం రాయాలి. క్లాస్ బేస్డ్ వ్యూ కోసం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యూ క్లాస్ మనం ఇంపోర్ట్ చేయాలి. సో ఇది కాపీ చేస్తున్నాను, జాంగో డాట్ వ్యూస్ ఇంపోర్ట్ వ్యూ. సేమ్ థింగ్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. ఓకే, అండ్ ఇక్కడ మనం ఒక క్లాస్ రాస్తున్నాం, దానికి నేమ్ మనం ఇస్తున్నాం హోమ్. అండ్ ఇక్కడ మనం వ్యూ అని యాక్సెస్ చేయాలి, ఇన్హెరిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం మెథడ్ క్రియేట్ చేస్తున్నాం. సో ఫస్ట్ మెథడ్ ఏముంది మనకు, మనం ఏదైనా గెట్ మెథడ్ ఉంది, పోస్ట్ మెథడ్ ఉంది, మన ఇష్టం. మనం ఏదైనా పర్టికులర్
మెథడ్స్ మనం ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక డెఫ్ మీ ఇష్టం. ఓకే, గెట్ కావాలంటే గెట్ ఇక్కడ రిక్వెస్ట్. ఓకే, సెల్ఫ్. ఓకే, మనం సెల్ఫ్ కూడా మెన్షన్ చేయాలి కదా ఇక్కడ, సెల్ఫ్ డాట్ రిక్వెస్ట్. ఓకే, ఇక్కడ జస్ట్ పాస్ మెన్షన్ చేస్తున్నా సింపుల్ గా సేమ్ ఇట్లనే. ఇంకొకటి పోస్ట్ మెథడ్ కోసం. ఓకే, సో డెఫ్ పోస్ట్ అండ్ రిక్వెస్ట్. ఇక్కడ కూడా పాస్ మెన్షన్ చేస్తున్నాం. ఓకే, అండ్ సేమ్ థింగ్ ఇక్కడ మనం వ్యూస్ లో ఏదైనా మనం కోడ్ రాసినాం, ఆ కోడ్ ఇక్కడ నుంచి నేను కాపీ పేస్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఇవి అన్ని మనం గెట్ లోనే రాసినాం, పోస్ట్ ఇంకా మనం ఏం మెన్షన్ చేయాలి. ఓకే, సో ఇది కాపీ చేస్తున్నాను కోడ్ అండ్ py. ఓకే, ఇక్కడ వచ్చేసిన మనం గెట్ లోనే ఈ కోడ్ మనం మెన్షన్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ డెఫ్. ఓకే, సో ఇక్కడ ఇండెంటేషన్ ఎర్రర్ ఉంది, సో ట్యాబ్ స్పేస్ ఇస్తున్నాం. ఓకే, ప్రాపర్ గా. ఓకే, సో ఇది సేవ్ చేస్తున్న ఫైల్. నెక్స్ట్ ఫైల్ ఏముంది మనకు, ఇది డిలీట్ చేసేస్తున్నాం ఎందుకంటే ఈ లైన్ అవసరం లేదు మనకు. అండ్ నెక్స్ట్ సేమ్ థింగ్, ఇది సేమ్ వ్యూస్ మనం ఆల్రెడీ రాసినాం కదా, ఇదే కాపీ పేస్ట్ చేసుకుంటా అన్ని క్లాసెస్. ఓకే, అన్ని ఫైల్స్ క్లాసెస్ లో సైన్ అప్ క్లాసెస్ కి కూడా మనకు సేమ్ వాల్యూ, సేమ్ ఇక్కడ కూడా సేమ్ వాల్యూ, రైట్. అండ్ సేమ్ థింగ్ కాపీ పేస్ట్ చేయాలి, జస్ట్ కోడ్ మనం ఏదైనా కోర్స్ ఇచ్చినాం. సో సైన్ అప్ లో మనకు గెట్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటా, క్లాస్ సైన్ అప్ అండ్ ఇక్కడ వ్యూ మెన్షన్ చేయాలి మనం. అండ్ ఈ పర్టికులర్ క్లాస్ లో మనకు టూ మెథడ్స్ వస్తాయి, గెట్ మెథడ్, సెల్ఫ్ రిక్వెస్ట్. ఓకే, అండ్ ఇక్కడ జస్ట్ అదొక నో పాస్ ఇస్తున్నాం. అండ్ ఇంకొకటి మెథడ్ ఇది పోస్ట్, సేమ్ సెల్ఫ్ రిక్వెస్ట్ అండ్ ఇక్కడ కూడా పాస్ మెన్షన్ చేస్తున్నాం. ఓకే, సేమ్ థింగ్ నేను కాపీ చేసి లాగిన్ లో కూడా పేస్ట్ చేస్తున్నా. ఓకే, అండ్ ఇక్కడ జస్ట్ మనకు నేమ్ చేంజ్ అవుతుంది, లాగిన్. ఓకే, అండ్ వ్యూస్ నుంచి మనం సైన్ అప్ ఉంది కదా, సో సైన్ అప్ లో ఇది మనం రిటర్న్ చేస్తున్నాం. సో ఇది కాపీ చేస్తున్నాం అండ్ సేమ్ సైన్ అప్ లో వచ్చిన తర్వాత ఇక్కడ మనం పేస్ట్ చేసాం. ఓకే, సో ఇండెంటేషన్ మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ మనం కాపీ పేస్ట్ చేస్తే సేమ్ ఇండెంటేషన్ ఉండాలి, అట్లా చెక్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. ఓకే, అండ్ సిమిలర్ గా ఓకే ఇక్కడ కాపీ అయిపోయింది. సైన్ అప్, ఈ పోస్ట్ మెథడ్ కోడ్ ఉంది, సో ఈ కోడ్ కూడా నేను కాపీ చేస్తున్నా. కాపీ కట్ చేసేస్తా, బెటర్. కట్ చేసిన తర్వాత ఇక్కడ మనం పేస్ట్ చేయాలి. అండ్ ఇక్కడ ఒక ఎర్రర్ వస్తుంది, ఇండెంటేషన్. ఓకే, అండ్ ఈ ఫైల్లో కూడా నేను సేవ్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఏముంది, లాగిన్. ఓకే, లాగిన్ లో కూడా సేమ్ కాపీ పేస్ట్ చేయాలి మనం. సేవ్ చేస్తున్నా అండ్ సేమ్ థింగ్ ఈ లాగిన్ కోడ్ ఉంది కదా, ఇది కూడా కాపీ పేస్ట్ చేస్తున్నాను. login.py ఇండెంటేషన్ ఎర్రర్ ఉంది, ప్రాపర్. సేవ్ చేసిన తర్వాత ఈ వ్యూస్ ఫైల్ మనకు అవసరమే లేదు, సో ఇవన్నీ డిలీట్ చేసేస్తున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం ఏదైనా ఇవి login.py, signup.py, home.py ఇవన్నీ క్రియేట్ చేసినాం కదా, ఇది URL తో మనం కనెక్ట్ చేసుకోవాలి. సో ఇవి ఎక్కడ ఉన్నాయి, మనకు సేమ్ ఫోల్డర్ లోనే ఉంది. సేమ్ ఫోల్డర్ అంటే ఇది వ్యూస్ ఫోల్డర్ లో ఉంది, రైట్. వ్యూస్ ఫోల్డర్ లో ఫైల్స్ ఏమేమి ఉన్నాయి, మనకు హోమ్ ఫైల్ ఉంది. ఓకే,
అండ్ హోమ్లో మనం ఏం రాసినాం, మనం హోమ్ రాసినాం, రైట్. సిమిలర్గా మనం సేమ్ నెక్స్ట్ ఫైల్ ఏముంది మనకు ఇక్కడ, సైన్ అప్ ఫైల్ ఉంది, అండ్ నెక్స్ట్ ఫైల్ లాగిన్ ఫైల్, ఓకే. అండ్ హోమ్, సైన్ అప్, అండ్ నెక్స్ట్ లాగిన్. ఓకే, సో 3 ఫైల్స్ కూడా మనం ఇంపోర్ట్ చేసినాం. నెక్స్ట్ ఏముంది ఇక్కడ, ఇవి అటాచ్ చేసుకోవాలి. సో అటాచ్ చేసుకోవాలి, ఇక్కడ మనకు ఆల్రెడీ డాక్యుమెంటేషన్ లో ఉంది. మనం ఒకవేళ యూఆర్ఎల్ లో అటాచ్ చేయాలంటే కంపల్సరీ మనం ఏం రాయాలి, యాజ్ వ్యూ రాయాలి. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ యాజ్ వ్యూ మెన్షన్ ఉంది. జస్ట్ ఇక్కడ చూడండి, మనం ఏదైనా ఫైల్ ఇస్తున్నాం, డాట్ యాజ్ వ్యూ మనం రాయాలి. ఓకే, సో సేమ్ థింగ్ మనం కాపీ చేస్తున్నాం. ఇది వ్యూస్ నేను తీసేస్తున్నా, ఎందుకంటే మనం డైరెక్ట్ యాక్సెస్ చేస్తున్నాం. సో ఈ వ్యూస్ అవసరం లేదు, అండ్ జస్ట్ మనం ఏం రాయాలి, యాజ్ వ్యూ, దట్స్ ఇట్. ఓకే, ఇక్కడ కూడా వ్యూస్ అవసరం లేదు, ఎందుకంటే ఇంతకు ముందు మనం ఏం చేస్తున్నాం, వ్యూస్ నుంచి యాక్సెస్ చేస్తున్నాం. ఒక ఫైల్లో మల్టిపుల్ ఫంక్షనాలిటీస్ మనం యాక్సెస్ చేస్తున్నాం. సో యాజ్ వ్యూ ఇక్కడ కూడా మనం సింపుల్గా ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నా. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇవి అన్ని ఎర్రర్స్ మనకు వెళ్ళిపోతాయి, అండ్ నెక్స్ట్ మనకు లింక్ వచ్చేస్తుంది. ఓకే, సో చెక్ చేయొచ్చు, మనకు ప్రాపర్గా కోడ్ వర్క్ అవుతుంది. సైన్ అప్ కి క్లిక్ చేస్తున్నా, నేను లాగిన్ కి క్లిక్ చేస్తున్నా, హోమ్ కి క్లిక్ చేస్తున్నా, అన్ని పేజెస్ యాక్సెసిబుల్గా ఉంది. ఒకవేళ మనం అడ్మిన్ ప్యానెల్ కూడా చెక్ చేసుకోవాలంటే /admin అండ్ uzi డాట్, ఓకే ఇక్కడ అడ్మిన్ ఇచ్చాం కదా మనం, అడ్మిన్ అండ్ పాస్వర్డ్ 1234 లాగిన్. ఓకే, ప్రాపర్గా మనకు కోడ్ కూడా వర్క్ అవుతుంది. ఒకవేళ మనం ఏదైనా ఫంక్షనాలిటీస్ మనం చెక్ చేసుకోవాలంటే ఆల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, మొబైల్స్ ఉంది, ల్యాప్టాప్ ఉంది, ట్యాబ్లెట్స్ ఉన్నాయి, అన్ని వర్క్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ పార్ట్ ఏముంది, నెక్స్ట్ పార్ట్లో మనం ఒక సెషన్ మేనేజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బుక్ నౌ చేస్తే ఒకవేళ ఎవరైనా లాగిన్ ఉంటే, లాగిన్ లేకపోతే ఎట్లా మనం ఇవి అన్ని ఐడెంటిఫై చేయాలి, నెక్స్ట్ క్లాసెస్లో మనం కంప్లీట్ చేస్తున్నాం. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే.